హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వేసవికాలం వచ్చేసింది కదా, ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకునే సీజను. తర్వాత వడియాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. నేనైతే మాగా పచ్చడి అనేది పెట్టానండి. ఆవకాయ పెట్టినప్పుడు మామిడికాయలు అనేవి మిగిలినయండి. మిగిలిన కాయతో మాగా పచ్చడి అనేది పెట్టామండి. ఈ మామిడికాయల పేరు వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అంటారండి. ఇవి ఆవకాయకి చాలా బాగుంటాయండి. ఈ కాయలతో మాగా పచ్చడి అనేది పెట్టాను. ఇలా పెట్టిన పచ్చడిని ఉల్లి మాగాయ పచ్చడి అని అంటారు. అలాగే ఉల్లి ఆవకాయ అని కూడా పిలుస్తారండి. ఎలా పిలిచినా ఒకటే. దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ కాయతో మాగా పచ్చడి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలామంది రసాల కాయతో పెడతారండి. అలా కాకుండా దీంతో కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కాయలు పీల్ తీసిన తర్వాత ఇలా పలచగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు అనేవి చాలా పలుచగా ఉండాలండి. అలా అయితేనే మనకి ఎండలో వేసుకున్నప్పుడు బాగా ఎండుతాయి. మనం ఎక్కువసేపు ఎండబెట్టాం కదండి. ఇవి 3-4 గంటలు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చెక్కుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఒక గ్లాస్తో కొలుచుకోండి. నాకైతే ఈ గ్లాస్తో 5 గ్లాసులు ముక్కలు అనేవి అయినాయండి. మామిడికాయ ముక్కలు కోసుకున్న తర్వాత టెంకలు ఉంటాయి కదండి, అవి చాలామంది ఎండబెట్టుకుని పప్పులు అది వేసుకుంటూ ఉంటారండి. మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఈ ముక్కలు ఎండబెట్టుకునేటప్పుడు ఒక సంచి లాంటిది ఉంటే దాని మీద వేసుకోండి. మేక సంచి లాంటివి ఉంటాయి కదండి, దాని మీద వేసుకుంటే మంచిది. ఇలా క్లాత్ మీద కంటే కూడా సంచి మీద వేసుకుంటే పులుపు అనేది లాక్కోకుండా ఉంటుంది. ఇలా ఎండలో ముక్కకు తగలకుండా ఇలా ఎండలో ఎండబెట్టుకోండి. ఇలా 4 గంటల సేపు ఎండితే సరిపోతుందండి. తర్వాత ఇలా ఉంటాయండి. 4 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి. ఇలా పట్టుకుంటే మనకి ముద్దలా ఉన్నట్టు ఉంటాయండి. బాగా ఎండవండి ముక్కలు, బాగా ఎండనవసరం లేదు కూడా. ఇలా ఎండిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా మిక్సీ అనేది పట్టుకుంటున్నానండి. చాలామంది ఇలా డైరెక్ట్గానే వేసేసుకుంటారు, కానీ ఇది కొత్తపల్లి కొబ్బరి మెత్తగా అవ్వదండి ముక్క. అందుకని నేను కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను కచ్చాపచ్చగా. మిగిలిన ముక్కలన్నీ కూడా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక పళ్ళెంలో వేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు మెంతులు వేసుకుని వేయించుకుంటున్నానండి. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. ఇది మెంతులు వేయించుకోవడంలో ఉంటుంది పచ్చడి టేస్ట్ అనేది. మెంతులు మాడిపోకూడదండి, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. మనకి దోరగా వేగాలండి. అలా వేగితేనే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇదిగో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక సైడ్కి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నానండి. ఇలా 3 స్పూన్లు ఆవాలు వేసుకుని కూడా కొద్దిగా లైట్గా వేయించుకోండి. ఇవి జస్ట్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆవాలు అనేవి త్వరగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత అవి కూడా పక్కకు తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుంటున్నానండి. ఇవి కూడా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచేయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలండి. స్టవ్ ఆపేసిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుంటే త్వరగా చల్లారుతాయండి. ఇప్పుడు ఇవి చల్లారినాయి. ఇవి తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుంటున్నానండి. పౌడర్ అనేది బాగా మెత్తగా ఉండాలి, అప్పుడే మనకు బాగుంటుంది. ఇలా మెత్తగా ఉండాలండి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కొన్ని వెల్లుల్లి రేకలను వేసుకుని అవి కూడా కచ్చబచ్చగా మిక్సీ పట్టుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కచ్చబచ్చగా మిక్సీ అనేది పట్టుకోండి. ఇప్పుడు ముందుగా మామిడికాయ ముక్కలు అనేది మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను కదండి. నేను 5 గ్లాసుల ముక్కలు అనేవి వేసుకున్నానండి. మామిడికాయ ముక్కలు 5 గ్లాసులకి 1/2 గ్లాసు కారం అనేది వేస్తున్నానండి. ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు అనేది కొలుచుకున్నానో అదే గ్లాస్తో 1/2 గ్లాసు కారం అనేది వేసుకున్నానండి. అలాగే 1/2 గ్లాసుకి తక్కువగా సాల్ట్ అనేది వేసుకున్నానండి. కావాలంటే మనం మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతిపిండి ఉంది కదండి, అది వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కచ్చబచ్చగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఉప్పు కారం ఈ పొడి ముక్కలన్నిటికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటానండి. ఎందుకంటే ముందుగానే ఆయిల్ వేసేసుకుంటే ముక్కలు అనేవి సరిగ్గా కలదు కాబట్టి నేను కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటానండి. ఇందులో నేను గానుగ నూనె అనేది వేసానండి. అదేనండి నువ్వుల నూనె
ఈ నువ్వుల నూనెని వేసుకున్నానండి. ఇది ప్రత్యేకంగా మిల్లు దగ్గర నుంచి తెచ్చిన ఒరిజినల్ నువ్వుల నూనె అండి. ఈ నూనెని వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నానండి. ముందుగా ఒక గ్లాస్ వేసుకున్నానండి. సరిపోకపోతే ఒక అర గ్లాస్ వేసుకుంటున్నాను. సరిపోలేదు నాకు, అందుకని ఇంకొక అర గ్లాస్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోండి. ఆవకాయలోనైనా మాగే పచ్చడిలోనైనా గానుగ నూనె అయితేనే బాగుంటుందండి. అదే నువ్వుల నూనె అయితేనే బాగుంటుందండి. చాలామంది వేరుశనగ నూనె కూడా వేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. కానీ నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. ఇది మాకు ప్రత్యేకంగా మిల్లు దగ్గర నుంచి తెస్తారండి, ఒరిజినల్ నువ్వుల నూనె. ఇలా వేసుకుని పచ్చడి పెట్టుకుని ఒక జాడీలోకి తీసేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.